కాస్టింగ్ ఉన్నారు కదండి, వీళ్ళందరినీ హ్యాండిల్ చేసేటప్పుడు మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? మేడం యాక్చువల్లీ ఛాలెంజింగ్ అంటే ఏం లేదు మేడం. ఇట్స్ అన్ ఆనర్ టు డైరెక్ట్ సచ్ పీపుల్ మేడం. ఏంటంటే వాళ్ళందరూ పెద్ద యాక్టర్స్. సో పెద్ద యాక్టర్స్ అంత డిసిప్లిన్ ఉండడం వల్లే అంత పెద్ద యాక్టర్స్. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్, ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ, దానికి ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ, నేను సినిమా చూసి షాక్ తిన్నది ఏంటి తెలుసా? మనోజ్ ప్రయాణం, బిందాస్, దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అలరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీఈస్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఎప్పుడు వస్తుందో అని ఇదిగో అదిగో అల్లదిగో అనుకుంటూ అసలు నన్ను కానీ లేదు సెట్ లోపలికి. వద్దురా వద్దు, ఇప్పుడు లెట్స్ నాట్ టిక్ ద పాస్ట్. బట్ అక్కడి నుంచి ఒక ఇంటెన్షన్ అనేది ఉండేది. నేను చెప్పాను కదా, పీకు లాంటి సినిమా 2-3 కామెడీ సినిమాలు తీసుకెళ్తే మా నాన్న ఇలా తీశాడు. బట్ హీ ఆల్సో హ్యాస్ టు ఫీల్ లైక్ అన్ ఆర్టిస్ట్, నాకు చెయ్యాలి అనిపించింది అని టైం కుదిరింది. ఆ స్టార్స్ అన్ని ఇప్పుడు అలా అయినాయి. సో దట్స్ వై వీఆర్ ఏబుల్ టు డూ ద ఫిల్మ్ నౌ. ఆయన యాక్ట్ చేసేటప్పుడు నేను ఊరికి ప్రొడ్యూసర్ గాను, ఒక యాక్టర్, ఒక డాటర్ గాను వస్తే ఐ హ్యావ్ నా లైటింగ్ దెబ్బడబా అంటుందండి వాళ్ళు రెడీ. సో అలా అనుకున్నప్పుడు నన్ను బాగా ప్యాంపర్ చేస్తారు. ఇది తీసుకొచ్చి పెట్టండి రా బాబు, అది పెట్టండి, ఇది చేయండి, చేతి సరిగ్గా వేయండి, ఇలా చేయండి. అసలు ఆ చూసుకోవడం ఎలా ఉంటుందో అది నాకు మనోజ్ ప్రయాణం సినిమా అప్పుడు మా డాడీ కంటే బాగా చూసుకున్నాడు నన్ను. మలేషియా తీసుకెళ్ళాలి, నెవర్ ఫర్గెట్ దట్, బికాజ్ మా నాన్న చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు అన్న ఫీలింగ్. బట్ ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మనోజ్ కూడా నాకు ఫస్ట్ టైం నా తమ్ముడు పెరిగిపోయాడు, హీస్ ఆల్సో బికమ్ అ మ్యాన్ అన్నది ప్రయాణం. అప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని, నేను మలేషియా వచ్చాను మనోజ్ తోటి ఉందామని. నా ప్రతి మీలు షూటింగ్లో ఉంటూ కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ టేకింగ్ కేర్ అనేది ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. As an actor and how you will take care of me, Nana. Like I feel, you know what I mean? Know me. Oh, sorry. Sorry. Cutting the chiptani, sorry. But వాళ్ళెవరు లేకపోయినా చుట్టూ వెళ్ళి పడుకున్నాడు. మొత్తం లేకరంటే నువ్వు ఏంటో కూడా మేము పడుకున్నాం కదండి, అది లేకట్లేదు. అది జరిగింది. అండ్ నాన్నగారు ఈవినింగ్ 6 తర్వాత షూటింగ్ చేయరు. అలాంటిది క్లైమాక్స్ అప్పుడు ఆయన 1 గంట వరకు 2 గంటల వరకు ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆ పొగలో ఆయన్ని ఉంచడం కూడా జరిగింది. ఆయన అది ఇంకెవరి కోసం కాదు, నా కోసమే చేశారని తెలుసు. మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్యన మేమంతా చూసాము. అయితే మోహన్ బాబు గారిలో, మనోజ్ గారిలో ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అంశాలు అంటే మీకు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి? బాగా ఇన్స్పైర్ చేసే అంశాలు మీకు అదే కంపేర్ చేసి చెప్పాలి ఇప్పుడు నేను. అంటే మీరు బాగా అంటే మా తమ్ముళ్ళలో ఇది ఇన్స్పైర్ అవ్వచ్చు, మోహన్ బాబు గారిలో ఇది అవ్వచ్చు అని ఏమైనా ఉన్నాయంటారు? మనోజ్ కమ్బ్యాక్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండి. బికాజ్ ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు ఇచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు. ఈజ్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాజ్ ఆ క్యారెక్టర్కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని. ఈ వయసులో ఎవరు వచ్చి చేసింది వెళ్ళిపోవడం. చాలామంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్కి వచ్చి 2 అవర్లే పని చేసి నేను ఎందుకంటే చేయను అని చెప్పి, బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది, నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అని. నాన్నగారు సెట్కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు. అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని, ఎంత పెద్ద డైరెక్టర్ అవని, అది మీరు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని అడగాలి. మనోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. నిన్న చూసిన వీడియో పెట్టారు, అమ్మగారు ఆశీస్సులు తీసుకున్నారు. నాన్నగారు ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? నాన్నగారు ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా?
ప్రాసెస్ వల్ల మీరు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఉంటారు అంతే కదా. Love you అండి. ఇంకోటి విరాలో విలన్గా బాగా చేశారు. ఈ రోజు చూస్తే మేమిద్దరం వయసు అవుతుంది కానీ మాకు ఆయన కాపట్లేదు. ఆయన ఈ రోజుకి ఇప్పుడు పారడైజ్ సినిమా తెలుసా తెలియదు. నేను చెప్తాను పోండి మరి నాకేమనుకోడు. అఫీషియల్ గా రాలేదా? చేస్తున్నారా సినిమాలో? ఓ అనుకున్నా విన్నానండి నేను. దొరికేసానా ఏంటి? దొరకలేదు, చేస్తే కదా. ఓ చేసి అని విన్నానండి ఇంకో సినిమా ఏదో చేస్తున్నానని. ఆ సినిమా వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్ గా చేశారు నన్ను. సుమంతి నాథ్ అని ప్రొడ్యూసర్ గా చేసి ఒరే నువ్వేరా నన్ను లాక్ చేసింది ఇక్కడ ఊపడతారా ఉలికి పడతారా అని చేయించారు. ఇప్పుడు పాన్ ఇండియా విలన్ అయ్యారు కదా, యాక్టర్ పాన్ ఇండియా యాక్టర్ అయ్యారు కదా మనోజ్ గారు. అంటే కొంచెం రెమ్యునేషన్ కూడా కొంచెం పెరుగుతుంది కదా. అక్క కోసం ఫింగర్ చేస్తాడని అనుకుంటున్నాను నేను. లక్ష్మి గారు అంటే ఏంటి వాటికి కలిపి పిలిచేయమన్నావా? కలిపి పిలిచాను. లక్ష్మి గారు లోనూ వస్తుంది కానీ జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. ఆ ఇంతే జరిగినప్పుడు మనం ఓ నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు. మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఎంత మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది మామూలు విషయం కాదు. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. హీరోగా ఎందుకు చేయడం? చేస్తాను. నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని స్టార్ట్ చేసామండి. అండ్ అలాగే రక్షణ కానీ క్వైట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అవి వస్తాయండి. థ్యాంక్ యూ. మీరు చూస్తారండి ఈ వీక్ కొంచెం రష్లాగే ప్లాన్ చేస్తాను. లక్ష్మి థ్యాంక్ యూ. నా గొంతు పోయింది ఇంకా కూడా నేను లాస్ నుంచి పెట్టుకొని మా అమ్మ చెవులు పోయాయి సటిల్ ఆ టైంలో. అక్కడ కూడా అంత స్ట్రాంగ్. రాముడు రావాల్సి వచ్చింది మా తమ్ముడిని ఎదుర్కోవడానికి. మహావీర్ లామా నా తమ్ముడు ఆయన రాముడు రావాల్సి వచ్చింది మహావీర్ లామాని ఎదుర్కోవడానికి. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ ఎవ్రీ సీన్. మీకు అలాంటి పవర్. ఇంకా మనోజ్ ఈ రోజు ఇక్కడ లాగాను. థ్యాంక్ యూ. చిత్ర క్యారెక్టర్ ఇన్ గుండెల్లో గోదావరి బికాజ్ ఆ ఇన్నసెన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా చేయమంటే నా వల్ల కాదు. కాదు కూడా ఇంటికి వచ్చావు కోసుకోవాలని చెప్పాను. ఇది ఒక లక్షలు ఇప్పుడు. బట్ దాట్స్ మై ఫేవరెట్ బికాజ్ ఇట్స్ సో అవే ఫ్రమ్ మై క్యారెక్టర్. బట్ నా డయట్ ప్లాన్ డయట్ వీడు మనో చెప్తాడు మీకు నేను తినేటప్పుడు ఇంకా తింటున్నావు అని అడిగే టైప్ వీడు. నేను మెల్లిగా అన్ని నాకు మనోజ్ ఆర్డర్ ఇస్తే ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ వరకు ఆర్డర్ ఇస్తాడు. నేనేమో ప్రతిదీ టేస్ట్ చేస్తాను అనమాట. బట్ ఫస్ట్ ఏదైనా నచ్చితే గెట్ 2 more అంటాడు. అక్కడ పొట్ట ఫుల్ అయిపోద్ది. సో నేను ప్రతిదీ తినేటప్పుడు మళ్ళీ నాకు చూసి ఎంతసేపు తింటావు, ఇంకా తింటావా, మళ్ళీ తింటావా, ఇవన్నీ మనోజ్ నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మిమ్మల్ని మేము ఎలా చూడాలనుకుంటున్నాం ఈ మధ్య కాలంలో అలా వస్తున్నారు. సో కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఇలాగే ఉండండి మాకు కొంచెం అందుబాటులో. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు మీ పేరు మీద స్టార్ట్ చేశారు కాబట్టి ఆ బ్యానర్ మీరు కంటిన్యూ చేస్తారా? తర్వాత మీరు కూడా సినిమా తగ్గించారు ఈ మధ్య. ఏదో ఆదిపర్వం వచ్చింది కానీ అవి కొంచెం కంటిన్యూ మనోజ్ దగ్గర బాగా ఫ్యాన్లో వచ్చారు. సో మీరు కూడా కంటిన్యూ సినిమా చేస్తారా? ఈ గ్యాప్ రావడం కారణం